ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి ఏడుపుగొట్టు వార్తలు, అబద్ధపు వార్తలు, మోసపూరిత వార్తలు, ప్రజలను ఎలా వంచాలని చేస్తున్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలపై ఉన్న కథనాలని చూద్దాం. ఈనాడులో వెలికొండంత పెండింగ్ అంటూ ఆయకట్టు నీళ్ళిచ్చే ఆస్కారమే లేదంటూ సుదీర్ఘంగా టన్నెళ్లు తవ్వకంతోనే సరి అంటూ సీఎం హడావుడిగా ప్రారంభించారంటూ ఈ పత్రిక ఏడుపుగొట్టు కథనాన్నిచ్చింది. వాస్తవం ఏమిటంటే వెలిగొండ టన్నెళ్లను పూర్తి చేసినందుకు జగన్ని ప్రశంసపోయే ఏడుపుగొట్టు వార్తలతోటి ఈనాడు రామోజీరావు ఏడవటం మరీ దుర్మార్గంగా కనిపిస్తుంది. 2 టన్నెళ్లు కలిసి సుమారు 37.6 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా మిగిలి ఉన్న 17 కిలోమీటర్ల దూరాన్ని చంద్రబాబు ఉన్న 5 ఏళ్ల కాలంలో కేవలం 6.6 కిలోమీటర్లు మాత్రమే తవ్వారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మిగతా 10.5 కిలోమీటర్లు తవ్వి టన్నెల్ నిర్మించి 3 జిల్లాల ప్రజల ఆకాంక్షలను నెరవేరిస్తే ఈనాడు రామోజీరావుకు మాత్రం చాలా బాధగా ఉంది. ఈ టన్నెల్ అప్పుడేందుకు పూర్తయిందా అన్నట్టుగా రాశారు. ఇదంతా గుడ్డి రాతలకు దిగుతోంది. ప్రాజెక్టు పూర్తవడంలో ప్రధానమైన భాగం కాలువలు టన్నెళ్లు తవ్వడమేనని రామోజీకి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. గురుకులాల్లోనూ అల్పసంఖ్య అంటూ తెలంగాణలో మైనారిటీ గురుకులాలతో పోలుస్తూ ఏపీ పైబడి ఏడ్చింది మళ్ళీ ఈనాడుకు రామోజీకి కళ్ళుంటే ఒకసారి ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లను తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లను పోల్చి రాయాలి. దమ్ముంటే తెలంగాణకు వ్యతిరేకంగా ఒక్క వార్త తెలంగాణలో జరుగుతున్న సమస్యల మీద కానీ, తెలంగాణలో స్కూళ్ల అధ్వాన పరిస్థితి కానీ, ఆసుపత్రుల పరిస్థితి కానీ వీటి మీద ఎన్నడైనా కేసీఆర్ ప్రభుత్వంలో రాశారా? అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో అనేక హామీలు అమలు జరుగుతున్న తీర్తెన్నులు, ప్రజాపాలన కోసం లక్షల మంది క్యూలు కట్టిన వైనం మీద ఎన్నడైనా ఈనాడు రామోజీరావు ఒక్క లైన్ రాసే ధైర్యం చేశారా? జగన్ మీద పడి మాత్రం రెగ్యులర్గా ఏడుస్తున్నారు. వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు జగన్ గెలిస్తే తమ ఆటలు సాగవన్నదే వాళ్ళ లక్ష్యం. ఇక్కడ వీళ్ళని కాకాబట్టో బాకాగొట్టో కేసీఆర్ని అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాకాబట్టి తమ అవసరాలు నెరవేర్చుకోవడం కోసం ఇలాంటి దిక్కుమార్చిన పోలికలతోటి వార్తలు రాస్తున్నారు. ఇక అలాగే జగన్ పార్టీ గెలవడం అసాధ్యమన్న ప్రశాంత్ కిషోర్ 4 రోజుల క్రితం చేసిన ప్రసంగాన్ని మళ్ళీ ఒకసారి ఈనాడు పత్రిక మొదటి పేజీలో పరిచిందంటేనే ఎంత కుట్రపూరితంగా ఈ పత్రిక వ్యవహరిస్తోందన్నదానికి అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఈ ప్రశాంత్ కిషోర్ టోకెన్ టీడీపీకి అమ్ముడుపోయినట్లుగానే అర్థమవుతోంది. హైదరాబాద్లో ఏపీకి సంబంధించిన సదస్సు పెట్టిన తీరే ఇది ఖచ్చితంగా ఆ మీడియా సంస్థతో కలిసి టీడీపీ వారితో కలిసి కుమ్మక్కైనట్లుగా కనపడుతోంది. విజయవాడల గురించి ప్రస్తావించారు. ఒకసారి విశాఖపట్నం వెళ్ళి ఆయన ప్రశాంత్ కిషోర్ చూసుంటే అక్కడ జరిగిన అభివృద్ధి తెలుస్తుంది. విజయవాడ వెళ్ళి అక్కడ కట్టిన వంతెనలు అలాగే వరద కట్ట ఇవన్నీ చూస్తే ప్రశాంత్ కిషోర్కి అర్థమవుతుంది. ఆయన ఎలాగో చూడకుండా పిచ్చివావుడు వాగెళ్తే ఈనాడుకు అది మహద్భాగ్యంగా మహాప్రసాదంగా భావించి దాన్నే ప్రచురించి వికృతానందం పొందుతోంది. ఇక మళ్ళీ ఒకసారి అప్పుల ఆంధ్రప్రదేశ్ అంటూ మళ్ళీ ఒకసారి పిచ్చి వార్తలు పదే రాస్తూ ఇదే పని మీద చంద్రబాబు టైంలో చేసిన అప్పుల గురించి ఏనాడైనా రాశారా? మరి అప్పుడు 2.5 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేశారన్న దాని మీద ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు చంద్రబాబు గారు కానీ ఈనాడు రామోజీరావు కానీ. రోజు జగన్ మీద మడి మాత్రం రోజు ఏడుస్తుంటారు. అలాగే చంద్రబాబు దిగిపోయే నాటికి 60,000 కోట్లు బకాయిలు పెడితే ఎందుకు రాయలేదు? మరి అప్పుడే ఒక్కటి మాత్రం రాశారు, ఖజానాలో 100 కోట్లే మిగిలిని ఇంక జగన్ ఏం చేస్తాడని చాలా ఆనందపడిపోయాడు రామోజీరావు గారు అప్పుడు. కానీ జగన్ తన ధైర్యంతో ముందుకు వెళ్ళి పనులు పూర్తి చేసి ప్రజలకు తను ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఇప్పుడు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు రామోజీరావు గారు అలాగే ఈనాడు సిబ్బంది. అలాగే రాత్రి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పరారై వస్తే దాన్ని కూడా సమర్థిస్తూ దిక్కుమాలిన పరిస్థితికి ఈనాడు వెళ్ళింది. అలాగే ఇక ఆంధ్రజ్యోతి చూస్తే విచిత్రాల విజన్ అంటూ విశాఖ పేరుతో జగన్ విన్యాసాలంటూ 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతారంటూ వీళ్ళు కూడా వీళ్ళ శక్తి మేరకు ఏడుస్తూ వార్త రాశారు. మరి రాజధాని పేరుతోటి అమరావతిలో గాలిపోగు చేసి గ్రాఫిక్ భవనాలు కట్టి రాజమౌళిని పిలిపించి రాజధాని డిజైన్లు రూపొందించితే అప్పుడు మాత్రం రాధాకృష్ణ ఇదిరిపోయిందంటూ పిచ్చి వార్తలు రాసిన రాధాకృష్ణకి ఇప్పుడు జగన్
జగన్ చేసిన ప్రకటన, విశాఖను అభివృద్ధి చేస్తున్న తీరుపై ఏడుపు తప్ప ఇంకోటి మిగలటం లేదు. చాలా పద్ధతిగా విజన్ అంటే ఎలా ఉంటుందో, భోగాపురం ఎయిర్పోర్ట్, బీచ్ కారిడార్, మెట్రో రైల్ ప్రాజెక్ట్, మూలపేట పోర్టులు మొదలైన అన్నిటి గురించి జగన్ ప్రస్తావిస్తే దాని మీద పడి ఏడుస్తూ ఈ రకంగా పచ్చి అబద్ధపు మోసపూరిత వార్తలు రాస్తున్నారు. అలాగే అన్నదాతతో ఎన్నికల ఆటలు, పంటల బీమా పరిహారం ఎగ్గొట్టే ఎత్తుగడంటూ మరొక దరిద్రపు వార్తను రాశారు. పంట నష్టం కింద నిన్ననే 1300 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తే అది రాయకుండా, ఆ వార్తకు రాయకుండా ఇప్పుడు అదేదో అప్పుడు ఇస్తారంట అంటూ పచ్చి అబద్ధపు మా వార్తలు రాస్తున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్పై సైకోలాగా మారి, సైకో నుంచి సైతాన్గా మారి, ఆ తర్వాత పైతాన్గా వికృత రూపం దాల్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై విషం జిమ్ముతున్నారు. ఈ విషయాన్ని గరళంలాగా మింగి జగన్ భరిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ తలనొప్పి, ఈ బాధ, ఈ వీళ్ళ ఏడుపు ఈ నెలన్నర పాటు తప్పకపోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ జగన్ గెలిస్తే అప్పుడు వీళ్ళ నోళ్ళు మూతపడతాయి. అంతవరకు భరించక తప్ప